వెల్కమ్ టు డబుల్ ఛాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. చిత్తూరు జిల్లాలో దళితులపై దాడి చేసిన సంఘటన ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ప్రధాన పత్రిక సాక్షి కూడా ఒక కథనం రాసింది. అందులో ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దళితులపై దాడి చేసి మా వీధుల్లో నడవద్దు, మా ముందు చెప్పులు వేసుకొని నడవద్దంటూ ఆంక్షలు విధిస్తూ దళితులపై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా సాక్షి కథనం ఒకసారి మనం చూద్దాం. మా వీధుల్లో తిరగొద్దు, ఊర్లోనే ఉండొద్దు, దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మూకలు, ఎదురు తిరిగినందుకు దాడి, 8 బైకులు దగ్ధం, బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడి, వైఎస్ఆర్సీపీ వారే మాపై దాడి చేశారని రివర్స్ కేసులు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులపై రివర్స్ కేసులు పెట్టినట్లు రాయడం జరిగింది. కలెక్టర్, ఎస్పీలు మాకు న్యాయం చేయాలి, దళిత మహిళలు వేడుకుంటున్నారు. కలెక్టర్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి దళితులు ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్లు సాక్షి ప్రత్యేక కథనం కూడా రాసింది. దీనికి సంబంధించి బాధితుల నుంచి వివరణ కూడా తీసుకోవడం, వారి ఫోటోలతో సహా వారు మాట్లాడిన విషయాన్ని సాక్షి రాయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఎవరైనా దళితులపై దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయింది 4వసారి. ఇంతకుముందు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి దాడులు కానీ జరగలేదు అనే విమర్శలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కూటమి ప్రభుత్వంపై. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గ్రామాలు బాగుంటాయి, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, పరిపాలన బాగుంటుందని గతంలో ప్రజలు చర్చించుకునేవారు. ఇప్పుడైతే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం పనిగా పెట్టుకుంది అనే విమర్శలు చాలా వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విమర్శలు ఇలాగే ఉన్నాయి, ఇప్పటికీ తగ్గలేదు. అయితే రోజుకు ఎక్కడో ఒకసాట ఏదో ఒక ఊర్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో ఒకరిపై దాడి చేస్తున్నారు అనే సంఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా అయితే పార్టీకి, ప్రభుత్వానికి రెండిటికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇలా చేయలేదు అనేది మాత్రం ప్రజల్లో చర్చ సాగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి నుంచి దాడులు చేయడం ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సమాజానికి మంచిది కాదని చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఆయన కూడా ఇలాంటి వారిని పిలిపించి లేదా ఆ నియోజకవర్గం, ఆ పార్లమెంటు నాయకులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలకు దూరంగా ఉండాలి, లేదా పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు గారు చెప్పకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా అయితే ఆ పార్టీకి, ఆ నాయకులకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటైతే రాష్ట్రంలో చర్చ సాగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి సంఘటనలు ఇంత ఘోరంగా జరగలేదు అనేది మాత్రం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులే వెళ్ళి ఎక్కడికైనా చిన్న స్థాయి గ్రామాల్లో కావచ్చు, టీ బంకుల కాడ కావచ్చు, ఇలా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళే ఆ విషయాలను స్వయంగా తెలుసుకోవచ్చు. గతానికి భిన్నంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది, ఇది వాస్తవం. దీనిపైన అయితే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.